హలో ఎవ్రీవన్, బయట వర్షం వస్తుంది. ఇంట్లో వేడిగా 2 మినిట్స్లో ఆలు బజ్జీ చేసి వేడిగా తింటే ఎలా ఉంటుంది చూడండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టాను. ఆయిల్ వేడెక్కే లోపల ఇప్పుడు దానికి కావాల్సిన పిండి కలుపుకుందాం. కొద్దిగా శనగపిండి, ఇందులో మీకు ఎంత కారం కావాలో టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసుకోండి. ఈ వాటర్లోనే నేను సాల్ట్, కొద్దిగా సోడా కూడా కలిపేసాను. ఇది బాగా డైల్యూట్ అవుతుంది, అప్పుడు పిండికి మొత్తం పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పిండి కలిపాను చూడండి. పిండి ఎప్పుడైతే మనం కొంచెం తిక్కుగా కలుపుకుంటామో బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. మరీ నీళ్ళగా ఉందనుకోండి బజ్జీ పల్చగా వస్తుంది, బాగోదు. పిండి రెడీ. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుని ఈ పిండిలో ముంచి బజ్జీలు వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ ఎక్కువగా ఉన్న బజ్జీలు మాడిపోతాయి, తక్కువగా అంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది. పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయి చూడండి. ఇది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉండే ఆలు కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది. హైలో పెట్టామనుకోండి ఆలు కొద్దిగా పచ్చిగా ఉంటుంది. గోల్డ్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లో తీసుకుందాం వీటిని. ఈ మాత్రం గోల్డ్ కలర్ వేస్తే చాలండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోనే ఆనియన్ బజ్జీ కూడా వేసుకుందాము. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఆనియన్ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి చూడండి, ఎంత బాగా వచ్చాయి ఆనియన్ బజ్జీలు. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆయిల్ ఆఫ్ చేసేసి మనం స్టవ్ని ఈ ఆయిల్లోనే దీనికి చిల్లీస్ వేసుకున్నామంటే ఆలు బజ్జీ కదండి, అంత కారం ఉండదు. చిల్లీస్ ఇలా ఆఫ్ చేసేసి డీప్ ఫ్రైలో కొంచెం చేసుకున్నామంటే డీప్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది బజ్జీతో పాటు తినడానికి. ఆనియన్స్ కూడా కొద్దిగా డీప్ ఫ్రై చేసుకున్నాము, చిల్లీస్ కూడా మనము డీప్ ఫ్రై చేసుకున్నాము. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి, వేడిగా ఉండే పొటాటో బజ్జీ. ఈ రౌండ్ పర్ఫెక్ట్గా ఉంది కదండి. ఇది ఆనియన్ బజ్జీ. ఈ ఆనియన్ బజ్జీకి ఈ చిల్లీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.